బంగ్లాదేశ్‌ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ కథేంటో రేపు తేలిపోబోతుంది. రేపే. వాళ్ళు కావాలనినే సెంటిమెంట్. మీరు ముస్లిం దేశాల్లో గనక చెక్ చేస్తే, ముస్లిమేతరులు ఎవరైనా గనక ఏదన్నా ఇష్యూలో దొరికితే, శుక్రవారం పూట్లను విడిచిపెట్టేస్తారు. చెప్తారు. ఇదిగో మా మతాచారాల ప్రకారం మా అల్లాకి ఇది ముఖ్యం గాబట్టి, మాకు ముస్లిములకి ఈ రోజు గాబట్టి నిన్ను వదిలేస్తున్నామని జెప్తారు. అంటే అంత మతాన్ని అక్కడ టచ్ చేస్తారు. అందుకనే కావాలని శుక్రవారమే మేము నిర్ణయం వెల్లడిస్తామంది పాకిస్తాన్. బంగ్లాదేశ్‌ని రెచ్చగొట్టి ఐసీసీకి సంబంధించి ఇండియాలో ఆడడం మాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్ అనే సొల్లి కబురు చెప్పి, ఆ పైన బాయ్‌కాట్ చేస్తే దానికి వదిలేసింది ఐసీసీ. స్కాట్లాండ్‌ని ఆ ప్లేస్‌లో పెట్టింది. వాళ్ళని రెచ్చగొట్టిన పాకిస్తాన్ చివరికి తను బంగ్లాదేశ్‌కి సంఘీభావంగా వైదొలగాలి అన్నటువంటి ఆలోచన. అందుకోసం అవసరమైతే అప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరు లేకపోతే క్రికెట్‌కి చూసేవాళ్ళు ఉండరు. వ్యూవర్‌షిప్ పడిపోతుందని. పిచ్చిముండా కొడుకులకి తెలియందేంటంటే భారతదేశపు మ్యాచ్ ఆడుతుందంటే ఖచ్చితంగా చూస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఎటిటితో చూడరా. ఈళ్ళనే చూస్తారు. ఇది చూస్తే కాస్త రేటింగ్ ఎక్కువ ఉంటది ఆ రోజు. రోజు వీళ్ళతోనే ఆడరు కదా! అది కూడా బంగ్లాదేశ్‌తో కామన్ ఉంటది. పాకిస్తాన్‌తో ఒక్కరోజే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటదనమాట. ఇది కామన్ సెన్స్. కాపోతే ఇప్పుడు ఐసీసీ ఏం చెప్తోంది? ఇవాళ బంగ్లాదేశ్ అడిగింది ఎక్కడ ఆడతానంటుంది? శ్రీలంకలో ఆడతాను. శ్రీలంకలో ఛాన్స్ వస్తది. పాకిస్తాన్ డ్రాప్ అయిపోతాయి. పాకిస్తాన్ పక్కకెళ్ళిపోతే బంగ్లాదేశ్ అడిగినట్టు అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ ప్లేస్‌లో బంగ్లాదేశ్‌కిస్తారు. మరిప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇద్దరూ పక్కకెళ్తారా? లేదా బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ పక్కకెళ్తుందా? లేదా పాకిస్తాన్ మాత్రం ఆడుతుందా? తేలిపోబోతోంది రేపే.